నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ప్రక్రియ అనేది అంటే దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ఇవాళతో ముగిసింది. 6వ తారీఖు వరకు ఒక లాస్ట్ డేట్గా పెట్టారు. ఆ తర్వాత కూడా మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు, మీ ఫామ్స్ ఇవ్వచ్చు అని చెప్పినప్పటికీ కూడా అధికారికంగా ఆయా వార్డుల్లో అధికారులు ఉండి తీసుకోవడం మాత్రం ఈ రోజే చివరిది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈ స్క్రూట్ని ఏ విధంగా జరగబోతుంది? అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు? ఇప్పుడు వలి చాలామంది తోలుస్తున్న ప్రశ్న అదే. 28 నుంచి 6వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన పేరిటో గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే, గ్రామాల్లో నుంచి మొదలుకుంటే మున్సిపల్ వార్డు స్థాయి వరకు అన్ని చోట్ల అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది. ఒకటి 6 గ్యారెంటీలకు సంబంధించింది, రెండోది రేషన్ కార్డులకు సంబంధించి తీసుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళు అప్లికేషన్స్ సమర్పిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు వాట్ నెక్స్ట్ అంటే ఇంతమంది దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారు, ఎంతమందికి ఈ పథకం అమలు చేస్తారు అనేది చాలా మంది తెలుస్తున్న ప్రశ్న. అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే మనం ఏదో ఎగ్జామ్ చూస్తుంటాం, ఆ గ్రూప్ 1కు ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఉండే పోస్టులు 1000-500 ఉంటాయి, కానీ లక్షల్లో అప్లికేషన్స్ వస్తుంటాయి. అలాగని చెప్పి ఎవరు ఊరుకోరు. 500 నాకెందుకు వస్తుందిలే అని ఊరుకోరు. 4 లక్షలు 5 లక్షల మంది అప్లికేషన్ అయితే పెడుతూ ఉంటారు. ఉండే పోస్టులు 500 లేకపోతే 400 200 అంటే 100లో ఉన్న పోస్టులకు లక్షల్లో వస్తాయి. ఇది కూడా మనం ఆ విధంగా చూడాలంటామా? లేదంటే ఇందులో స్క్రూటినీ చేసి ఇప్పుడు ఇన్ని అప్లికేషన్స్ వస్తే ఇచ్చేది ఎంతమందికి ఇస్తారా, లేదంటే అందులో అర్హుల్ని ఎలా గుర్తిస్తారు అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అర్హుల్ని గుర్తించేటప్పుడు అంటే అధికారికంగా ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేయకపోయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్న వార్తలు చూసుకుంటే కారు ఉంటే ఇవ్వరు, ఐటీ ట్యాక్స్ ఉంటే ఇవ్వరు, లేదంటే సొంత ఇల్లు ఉంటే ఇవ్వరు. అంటే ఇవన్నీ కూడా రేషన్ కార్డుకు ప్రామాణికంగా పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా. రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు. రేషన్ కార్డు ఉంటే మిగతా పథకాలు, ముందు రేషన్ కార్డు. అంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఈ 6 గ్యారెంటీలు ఇవ్వడానికి ముందు రేషన్ కార్డు రావాలి. రేషన్ కార్డు ముందా 6 గ్యారెంటీలు ముందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. 6 గ్యారెంటీలు ముందంటే 6 గ్యారెంటీలు అర్హులు ఎవరంటే ఇప్పటివరకు ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అర్హులు. ఇప్పుడు 6 గ్యారెంటీలకి అప్లై చేసుకున్నారు. ఆ ఫామ్ లో 5 గ్యారెంటీలు ఉన్నాయనుకోండి, దానికి అప్లై చేసుకున్నారు. రేషన్ కార్డు లేనట్లు రేషన్ కార్డు మాకు లేదని కూడా దాంతో అటాచ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డు ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ అప్లికేషన్స్ అన్నింటిలో ఎవరికి రేషన్ కార్డు లేదనేది అది చూసి ఈ 5 గ్యారెంటీలు పక్కన పెట్టేస్తారు అనుకుంటాను. నాకు తెలిసి రేషన్ కార్డు ఎవరికి లేదో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ వెంటనే స్టార్ట్ అవుతుందంటారా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు ఉందో ఇందులో ఉన్న వాళ్ళను డివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లో 6 గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరు, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళది ఒక కేటగిరీ, రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ సంఖ్య ఎంత. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళను ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు ప్రామాణికంగా రేషన్ కార్డులను తీసుకున్నట్టయితే అది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దానికి ఎలాంటి మినహాయింపులు లేకుండా వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు రేషన్ కార్డే ప్రామాణికం రూల్ పెట్టినావు కాబట్టి ఆ రూల్ ప్రకారం ఎంతమంది అర్హులో నీకు దీన్ని ఈ 6 గ్యారెంటీలకు 5 గ్యారెంటీలకు అర్హులు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అదొక కేటగిరీ అయిపోద్ది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు అప్లై చేశారు అంటే రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డు లేకుండా అప్లై చేసిన వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ముందు రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డుకు అర్హత ఏంది, రేషన్ కార్డుకు ఏ విధంగా ఇవ్వాలి, ప్రామాణికమైంది, దానికి రూల్స్ ఏం పెట్టాలి. ఇప్పటివరకు ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి రూల్స్ ప్రకటించలేదు. సామాజిక మాధ్యమాల్లో లేదంటే అక్కడిక్కడ చర్చల సందర్భంగా కొన్ని రూల్స్ మన మీడియా మిత్రులే దాన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసి ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కానీ ప్రతిపాదన. ఇప్పుడు గ్రామ సభలో ఎప్పటి నుంచి ఉండొచ్చు సార్ ఈ స్క్రూటినీ జరిగే ప్రక్రియకి సంబంధించి? స్క్రూటినీ ముందా గ్రామ సభల ముందా అనేది కూడా తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. ముందుగా మనకు చూసుకున్నట్టయితే ముందు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని, అప్లికేషన్స్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది అప్లికేషన్స్ వచ్చాయి, 5 గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డు లేని వాళ్ళ సంఖ్య వచ్చింది, అసలు రేషన్ కార్డులకు ఎంతమంది అప్లై చేశారు. ఎందుకంటే 9.5 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా 60 లక్షల వరకు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేయడం జరిగింది. దాంతోపాటుగా కుటుంబాల్లో విభజన జరుగుతుంటుంది. అంటే ఒక తండ్రి ఉంటే వాళ్ళకు పిల్లలు విభజన కావడం, వాళ్ళ నుంచి కూడా కొన్ని అప్లికేషన్స్. అంటే ఇవన్నీ సంఖ్య రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య మనం చూసుకున్నట్టయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ సంఖ్యలో ఈ 6 గ్యారంటీల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్యనే చాలా భారీగా ఉంది. అంటే రేషన్ కార్డ్స్ మనం చాలా సందర్భాల్లో సరే ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలంటే గ్రామాల్లో ఒక సభ పెట్టాలి, బస్తీలో అయితే బస్తీ సభల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఫామ్ ఉంది సార్, నాకు రేషన్ కార్డు లేదన్నారు, ఇప్పుడు అతనికి రేషన్ కార్డు ఏ విధంగా ఇస్తారు, ఆ ఫ్యామిలీకి రేషన్ కార్డు ఎట్లా ఇవ్వాలి, ముందు ఏం చూస్తారంటారు?
దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నియమ నిబంధనలు రాలేదు. ఒకవేళ నియమ నిబంధనలు వచ్చి ఈ గైడ్ లైన్స్ ప్రకారం అంటే గతంలో ఏ విధంగా చూశారు సార్? గతంలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మనం చెప్పుకున్నట్టయితే రేషన్ కార్డు అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలు, వ్యవసాయం అంటే భూమితో సంబంధం లేకుండా వ్యవసాయ కుటుంబాలందరికీ కూడా ఇచ్చేవాళ్ళు. దానికే పెద్ద ప్రామాణికం, రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు సొంత ఇల్లు కానీ సొంత వెహికల్ కానీ ఏదైనా ఉంటే పింక్ కార్డు ఇచ్చేవాళ్ళు అంటారా? అప్పుడు అంటే బాగా భూస్వాములు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కానీ 10 ఎకరాలు 5 ఎకరాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు విషయంలో గతంలో అంటే ఇన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ లేకపోయాయి. ఎందుకు ప్రతి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదు, దేనికి కూడా కాదు. రేషన్ కార్డు అంటే కేవలం నిత్యావసర వస్తువులైన బియ్యం ఇట్లాంటి సబ్సిడీ మీద పొందే అవకాశం ఉంది కాబట్టి దానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. గవర్నమెంట్ ఇస్తుందని. కొంతమంది అయితే మాకు వైట్ రేషన్ కార్డు వద్దు, పింక్ రేషన్ కార్డు కావాలని చెప్పి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ రేషన్ కార్డు వచ్చినా ఒకటే. రేషన్ కార్డు అనేది ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. గతంలో రేషన్ కార్డు కూడా మనకు అడ్రస్ ప్రూఫ్ గా ఉండేది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు దానికి దీనికి వెళ్ళినప్పుడు నీకు రేషన్ కార్డు లేకపోతే మనకు ఓటర్ కార్డు ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై ప్రూఫ్గా ఉండడానికి కోసం మాకు ఈ గ్రామానికి చెందిన వ్యక్తి మంచి చెప్పడానికి అని చెప్పి వైట్ కార్డు పింక్ కార్డు. ఇప్పుడు పింక్ కార్డు అడిగే వాళ్ళు లేరు. పింక్ కార్డు అసలు ఏం పెట్టిరో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో 2 కార్డులు ఉన్న సిస్టమ్ ఉంటుండే. ఆ సిస్టమ్ ప్రకారం బీపీఎస్ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు, పై వాళ్ళందరికీ కూడా పింక్ రేషన్ కార్డు. ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డు లేదు అని చెప్పి మొన్న దరఖాస్తులతో పాటు ఇచ్చారు. ఆల్రెడీ కొంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి చాలా మందికి. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరికీ ఈ పథకాలు వర్తిస్తాయా లేదా ఇది కూడా చూడాల్సిన అవసరం ఉందిగా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పి రేషన్ కార్డు ఉన్న వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తారు. అదొకటి సమస్య. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఏం చెప్పిందంటే రేషన్ కార్డులో కూడా ప్రక్షాళన జరగాలి. రేషన్ కార్డులో కూడా దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి. చాలా కుటుంబాల కంటే కూడా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్న సందర్భంలో రేషన్ కార్డుల తొలగింపు చేపట్టాలంటే ఏ విధంగా చేపట్టాలి? రేషన్ కార్డులను తీసి ఇప్పుడు రేషన్ కార్డు తీసేస్తే గత ప్రభుత్వంలో బాగుంది, వీళ్ళు వచ్చాక తీసేసారు, అది తీయకపోవచ్చు అంటారా? రేషన్ కార్డులపై అంటే ఎప్పుడైనా ఏమవుతుందంటే ఒక పథకం అమలు అవుతున్నప్పుడు ఆ పథకాన్ని తీసేసే ధైర్యం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకంటే చేస్తే వెంటనే వ్యతిరేకత వస్తుంది. సరే, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి పథకాలు వర్తిస్తాయి ఈ పరిశీలన కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ముందుగా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్ వేయడం జరిగింది. ఈ ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించిన స్కీమ్లో వాళ్ళ నెంబర్, రేషన్ కార్డు నెంబర్తో పాటుగా రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పథకాలు వర్తిస్తాయి అనేది స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కేటగిరైజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అదొక కేటగిరీ చేస్తే వాళ్ళు ఎంతమంది అర్హులు ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంత, అందులో మళ్ళీ రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళు ఎంత. ఇక్కడ మనకు 2-3 కేటగిరీ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో రేషన్ కార్డు ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు, ఇంకో కేటగిరీ ఏమో రేషన్ కార్డు లేకుండా అప్లై చేసుకున్న వాళ్ళు, మరొకటి రేషన్ కార్డు కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు. ఇదంతా లెక్క తీయాల్సిన అవసరం ఉంది. ఈ లెక్క తీసిన తర్వాత ప్రభుత్వం ఒకవేళ ఇమీడియట్గా మనం చూసుకున్నట్టయితే సంక్రాంతి తర్వాతనో ఈ వచ్చే నెలలో ఈ మధ్యకాలంలో మరొక 2 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకంలో చాలామంది మహిళలు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద చూసుకుంటే బస్ ఫ్రీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 500 గ్యాస్ సిలిండరు, అలాగే చూసుకుంటే మనం చూసుకుంటే 2500 మహిళలకు సహాయం, ఆర్థిక సహాయం, వీటికి ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. వీటికి సంబంధించి ఎక్కువ అప్లికేషన్ వచ్చిన సందర్భంలో మహిళల పేరు మీదే ఇటీవల కాలంలో గత ప్రభుత్వం అందించిన దాని ప్రకారం మహిళల పేరు మీదే మన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందుకే మహిళలందరూ అప్లై చేసుకోవడం జరిగింది. మహిళలు ఎక్కువ మంది కూడా ఎక్కువ అంటే నిరుద్యోగం అని చెప్పలేం, కానీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉన్నా కానీ వాళ్ళు కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అర్హులే ఉంటారు. వాళ్ళందరికీ ఈ పథకాలు చేయాలంటే 2500 పథకం ఒకటి ఉంది. మిగతా పథకాలు 6 గ్యారెంటీలు పక్కన పెడితే 2500 పథకం మహిళలకు సంబంధించిందే, 500 గ్యాస్ సిలిండర్ మహిళలకు సంబంధించిందే. ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులోనే మనం చూసుకుంటే ఇక ఇండ్లకు సంబంధించిన స్కీము ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సెకండ్ కేటగిరీ. ఇమీడియట్గా అయితే మన ప్రభుత్వం ఆల్రెడీ 2 గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది. మరో 2 గ్యారెంటీలకు ముందుకు వెళ్తుంది. అందులో ఒకటి 500 సిలిండర్, ఇంకోటి 2500 స్కీమ్, దాంతో పాటుగా పెన్షన్ అనేది 4000కి పెంచుతారు. సార్, ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవడం అయితే పూర్తయిపోయింది. ఆ పరిశీలనలు చేయాలి. ఒకటేమో రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత ఎవరికైతే వర్తిస్తుందో అది చూడాలి. 100 రోజుల సమయం ఉంది.
మొత్తం త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితి ఉందంటారా? ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏంటంటే వచ్చిన ప్రభుత్వం నెక్స్ట్ వెంటనే టెస్టింగ్ ఉంది ప్రభుత్వానికి. ఏం టెస్టింగ్ అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు మరో 3-4 నెలల్లో ప్రారంభమవుతుంది. మేబీ మార్చిలో ఉండొచ్చు. అంటే 2 months 3 months టైం ఉంది. ఈ లోపల ఏదో ఒకటి చేయకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం 1-2 గ్యారెంటీలు అమలు చేసి మరికొన్ని గ్యారెంటీలను అమలు దశకు తీసుకెళ్ళాలి. అమలు దశ మీన్స్ మనం ఏమనుకుంటున్నట్టు అమలు దశ మీన్స్ ఎట్లా అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, 6 గ్యారెంటీస్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ముందు వీళ్ళకి చేస్తున్నాం. నెక్స్ట్ స్టేజ్లో రేషన్ కార్డు అర్హులను గుర్తించి వాళ్ళని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తామని అంతవరకు అయితే వెళ్తుండొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ముందుగా ఒక కేటగిరీ చేసి వాళ్ళకి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నాను, ఈ పథకం కింద అర్హులు వీళ్ళని తీసుకొచ్చి మిగతా వాళ్ళని కూడా మేము చేరుస్తాం. ఎప్పుడు చేరుస్తాం? రేషన్ కార్డులకు సంబంధించిన జారీ అనంతరం మిమ్మల్ని కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డులను అప్లై చేసుకున్న వాళ్ళు ఆ ఫామ్తో పాటు ఏదో రసీదుతో పాటు రేషన్ కార్డు మీరు అర్హత పొందిన సర్టిఫికెట్ అది తీసుకొచ్చి జాయిన్ చేస్తే మీకు కూడా అర్హులు అవుతారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే పథకాలు ఆగిపోయే పరిస్థితి ఉందా? కంటిన్యూ అయితే అయిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, అది ఆపడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 2500 పథకం కూడా ప్రారంభమయ్యేందుకు దాన్ని ఆపడానికి వీల్లేదు. అలాగే ఈ మధ్యకాలంలోనే పెన్షన్ 4000 చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టి లబ్ధిదారుల ఎంపిక ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా పెద్ద ప్రక్రియ మనం అనుకున్నట్టయితే. ఎందుకంటే లబ్ధిదారు ఎంపిక కంటే కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు అర్హత ఉందో, రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ ముందుగా మొదటి కేటగిరీ కింద మొదటి దశ కింద వాళ్ళని అర్హులుగా గుర్తించి వాళ్ళకు పథకాలు అమలు చేసే ప్రక్రియ ప్రారంభిస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎలాంటి విచారణ అవసరం లేదు. అంటే ఏమన్నది ఉంటే రేషన్ కార్డులు అక్రమంగా పొందిన వాళ్ళే తీసేసే ప్రక్రియ ఉంటే అది 10-20% ఉంటుంది. ఈ సందర్భంలో ఈ 10-20% కోసం 80-90% దూరం చేసుకునే పరిస్థితి ఉండదు. ఏదైతే ఆల్రెడీ రేషన్ కార్డు పొంది రేషన్ కార్డు ఉండి వైట్ రేషన్ కార్డు ఉండి ఆల్రెడీ పథకాలు పొందుతున్నాం. మన సీఎం కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే రైతు బంధు కానీ అలాగే పెన్షన్ సౌకర్యం పొందుతున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వాటి కోసం అని చెప్పడం. దాని ద్వారా అర్థమైంది ఏంటంటే వాటిని రేషన్ కార్డు కూడా లింక్ పెట్టలేదు. ఏదైతే మనం చాలామంది మాట్లాడుకున్నట్టుగా రైతు బంధు పథకం కూడా నెక్స్ట్ రైతు భరోసా, ఆ రైతు భరోసా పథకాన్ని కూడా అంటే ముందు మార్పులు చేర్పులు చేస్తుండొచ్చు. ఇప్పుడైతే రైతు బంధు పథకం కింద ఎవరైతే పాత లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకునే అవసరం లేదు. ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త పెన్షన్దారులు కొత్త రైతు బంధు కోసం రైతు పట్టా రైతుల కోసం అప్లై చేసుకోండి. అంటే అక్కడనే వాళ్ళకి ఏంటంటే ఉన్న పథకాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్తూ కొత్త వాటిని మార్పులు చేర్పులు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ముఖ్యంగా ఏదైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరినీ అర్హులుగా గుర్తించి వాళ్ళకు లబ్ధి చేకూరే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రెడ్డి గారు.